అన్న మీ పేరేం పేరన్నా? నా పేరు బీస్పల్లి సార్. బీస్పల్లి ఊరన్నా? వీరాపురం మండలం గద్వాల జిల్లా. గద్వాల జిల్లా. ఎంత వేసారన్న పొలం ఇప్పుడు పచ్చిమిర్చి మీరు? ఎకరం ఉంది సార్. ఎకరం ఉంది. ఏం వేసారు? ఏమి విత్తనం వేశారు? నేతల కంపెనీ ఐరిష్. ఎట్లా ఉందన్న? బాగుంది సార్. బాగుంది అంటే బాగుందని ఎట్లా చెప్తున్నారు? నిరుడు చూసినా కాబట్టి బాగుంది. నిరుడు ఎంత వేసారు మీరు? నిరుడు 3 ఎకరాలు. 1 లెక్కలు వేసారు. ఓకే, ఎంత వచ్చింది మీకు అంత పెట్టుబడి మనకి అంత కలిపి? నిరుడు 5 లక్షల దగ్గర వచ్చింది. 5 లక్షల దాకా వచ్చింది. ఎంత 1 ఎకరం వేస్తారు? 1 ఎకరం. ఓకే, ఆ విధంగా ఈ సంవత్సరం కూడా తెచ్చారు. ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం ఎకరం వేసినాయి. ఈ సంవత్సరం ఎకరం వేశారు. ఓకే, దేని వల్ల అంటారు మీకు ఎందుకు బాగుంది అంటున్నారు? నేతర కాయ పచ్చిగా బాగా కలర్ బాగుంది. దాని గురించి ఇదే ఇతనం కావాలని పోతాం. దిగుబడేనా? దిగుబడి జబర్దస్త్ దిగుబడి. రోగాలకి మంచిగా పనిచేస్తుంది. కాపు చిక్కదనము కాపు బాగుంది సార్. కాయ కలరు పచ్చ కలర్ మంచి కలర్. ఇది మార్కెట్ లో పోతే స్పీడ్ స్పీడ్ మళ్ళీ ఉండనే ఉండదు. మాల్ సంచి ఉండదా? ఉండదు. కాపు చిక్కదనం కూడా బాగుంది. కాయ సైజు జంపు కూడా బాగానే ఉంది సార్. జంపు కూడా బాగానే ఉందా? కోస్తానికి ఏమైనా ఈజీగా ఉందా తేలిక ఉందా? ఈజీగానే ఉంది. కూలకి ఇబ్బంది ఏం లేదు. ఆకు రాదు ఏం రాదు. ఆకు కూడా ఏం రాదు. వైరస్ తట్టుకునే కూడా ఎక్కడ వైరస్ ఉందా? లేదు లేదు, ఎక్కడ లేదు సార్. ఓకే, పోయిసారి ఎంత హైట్ పెరిగింది కదా? ఈసారి ఈసారి కొద్దిగా హైట్ తక్కువ ఉంది. ఈసారి కొంచెం మందులు లేక సరిగ్గా ఎరువు బలం లేక తక్కువ ఉంది. ఎరువు బలం లేక తక్కువ. కానీ ఎంత వస్తుంది సైజు? హైట్ 5 ఫీట్లు వస్తుంది. 5 ఫీట్లు దాకా వస్తుంది. 5 ఫీట్లు గ్యారంటీ వస్తుంది. 5 ఫీట్లు గ్యారంటీ వస్తుంది. కాపు సైజ్ కాపులో కానీ కాపు అంత వరకు తగ్గేది ఉండదు. ఇట్లానే ఉంటుంది ఎప్పటికైనా సరే. ఎక్కడ తెచ్చారు విత్తనం? కర్నూలు. ఏ సీడు? ఏ షాపు? కర్నూలు సాయిరామ్. పోయినసారి ఎక్కడ తెచ్చారు? పోయినసారి కూడా కర్నూలు సాయిరామ్ తెచ్చారు. మన ఇతర అందరూ దొరుకుతుంది అన్న. కర్నూలులో దొరుకుతుంది, అందరూ ఎన్నికలు దొరుకుతుంది మీకు. ఇప్పటి నుంచి విత్తనానికి ఇబ్బంది పడద్దు. నేత్ర కంపెనీ ఐరిష్ అన్న. ఓకేనా? ఇది మీకు కాపు చిక్కదనంలో కానీ వైరస్ తడుకునే గుణం కానీ దిగుబడిలో కానీ ఓకేనా కాటలు రావడం కానీ కారం కానీ మీకు ఇక్కడ గద్వాల అంతా అది హైదరాబాద్ పంపిస్తారు. గద్వాల లోకల్ అంటారు. ఓకే, ఇదే రైతు మిత్రుల మన యొక్క రైతు యొక్క అభిప్రాయం. రైతు మనది ఐరిష్ అనే ఇతర వేశాడు. పోయిన సంవత్సరం వేశాడు, ఈ సంవత్సరం కూడా వేశాడు. పోయిన సంవత్సరం తను 1 ఎకరం వేసిన 5 లక్షల దాకా వచ్చిందన్నాడు. ఈ సంవత్సరం ఇప్పుడు 1 ఎకరం వేశారు. తనకు సీడ్ కొంచెం అందుబాటులో దొరకలేదంట కొంతమంది చెప్తున్నాడు. మళ్ళీ సారి కూడా మనం అందుబాటులో సీడ్ ఉంటుంది. మీరు కూడా నేత్ర కంపెనీ ఐరిష్ అనే రకాన్ని పచ్చిమిర్చి రకాన్ని వేస్తారని ఆశిస్తున్నానండి.